అమ్మా, నా గురించి నీకు బాగా తెలుసు కదా. నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా? నా పరిస్థితి అర్థం చేసుకోమంటున్నాను. ప్లీజ్ అమ్మా, బతిమాలుతున్నాను, తినమ్మా. అమ్మా, నేను చెప్పగలిగింది ఇంతే. ఆ తర్వాత నీ ఇష్టం. నా మాట విని ఏదో ఒకటి తినమ్మా, ప్లీజ్. రాణి, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్ళేలోపు అమ్మ అన్నం తినాలి. అర్చన, నువ్వెలా అయినా సరే అమ్మతో అన్నం తినిపించు. సరే. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మ్యాచ్ బాక్స్ కానీ లైటర్ కానీ ఉందా? సారీ, నేను స్మోక్ చేయను. దట్ దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ప్లేస్, ప్రొహిబిటెడ్ ఏరియా. ప్లేస్ మే బి పబ్లిక్, ఓకే, ఇట్స్ మై పర్సనల్ హ్యాబిట్. నా నోరు నా సిగరెట్, ప్యూర్లీ పర్సనల్ బాస్. జోకా ఇంకా బాగా పేలాలమ్మా, చప్పగా ఉంది. ముందు టైమింగ్ ప్రాక్టీస్ చేయి. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. యాక్చువల్గా మీతో మాట కలపాలని అలా అన్నాను, స్మోక్ చేయాలని కాదు. ఫ్రెండ్లీగా తీసుకోండి, జస్ట్ మీ ఫ్రెండ్ అనుకోండి. అసలు ఫ్రెండ్స్ ఎందుకు కావాలో చెప్పొచ్చు కదా. ఎందుకంటారేంటి సార్, మీరు ఒక కారుకి డ్రైవరు, అంతకంటే అందమైన అమ్మాయి ఆ కారు ఓనరు. వివరాలు తర్వాత. అర్జెంటుగా షేక్ హ్యాండ్ ఇచ్చేయండి, ఫ్రెండ్స్ అయిపోదాం. అంత అర్జెంటుగా ఫ్రెండ్షిప్ అవసరమా? కనీసం పేరు ఊరు కూడా తెలీదు. అంతేగా, ఐఎమ్ మిస్టర్ మురళీధర్. కమాన్ బ్రదర్. బ్రదరా? ముందు బిల్డప్ లాపి రీజన్ చెప్పు మిస్టర్ దర్. రీజన్ అంటారేంటి సార్, ఓపెన్ సీక్రెట్. మీ ఓనర్ రేవతి అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను చూస్తే చాలు మనసులో ఏదో తెలియని అలజడి. అందుకే ఆమె వెనకాల మీకు తెలియకుండా చక్కర్లు కొడుతున్నాను, ఫెయిత్ఫుల్గా ఫాలో అవుతున్నాను. ఈ గుండె కాదు సార్, ఆ రేవతి మేడం గుడి. ఆ దేవత ఈ గుడిలో ఉంది, ఆమె కోసమే ఈ ఆడటం అంతా. అందుకని మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ లెటర్ మీ చేతిలో పెట్టి నేను మీకు ఫ్రెండ్గా మారి నా లవ్ మొత్తం లెటర్స్ చేసి సెంటెన్సులు చేసి ఈ లెటర్లో చేర్చా. మీరు దీన్ని ఆమెకి చేరిస్తే ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ప్రేమ ఫలించి ఆమె నా భార్య అయితే మాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. ఎందుకు సార్ సీరియస్? ఏంట్రా సీరియసా? ఎంత ధైర్యరా నీకు? నేను నీ లవ్ లెటర్ అందించాలా? బ్రోకర్లా కనిపిస్తున్నానా? వాసు, వాట్ ఈస్ దిస్? ఏమైంది? ఏమైందా? వీడి మాట వింటే ఆపకుండా తన్నమంటావు. మిస్టర్, ఏమన్నావు? ఏం లేదు మేడం, నా పేరు మురళి. నేను నాచుతావేంట్రా? చెప్పు. ఈ లెటరు. లెటర్ అంట లెటర్. వాసు ఆగు. ఏంటా లెటర్? చెప్పరా, చెప్పు. రాస్కల్. అడుగుతున్నాను కదా, ఆగలేవా? చెప్పు, ఏంటా లెటర్? మరేం లేదు మేడం, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను. వాట్? వాట్ కాదు, నువ్వు వాడి హార్ట్ బీట్ వంట. వాడి ఎదవ ఫీలింగ్స్ అన్ని ఈ లెటర్ లో ప్రింట్ చేశాడంట. అర్థమైందా? ఈ రాస్కల్ కి నీ మీద లవ్ అంట, లవ్. వాసు, ఐ సే స్టాప్ ఇట్. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? అవును మేడం. మీకు డైరెక్ట్గా లవ్ లెటర్ ఇవ్వడానికి ధైర్యం సరిపోక మీ డ్రైవరే కదా అని కాస్త అప్రోచ్ అయ్యాను. ఇది రిజల్ట్. లెటర్ ఇవ్వడానికి ధైర్యం లేని వాడివి నీకు లవ్ ఎందుకు చెప్పు? కనీసం ఒక మాట నాతో చెప్పలేని వాడివి రేపు మా వాళ్ళని కాదని నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు? మా అమ్మా నాన్నలకి లవ్వులు గివ్వులు నచ్చవు తెలుసా? నేనే డైరెక్ట్గా ఈ లెటర్ ఇస్తే తప్పుగా అనుకుంటారని. ఏమనుకునేది, ఎలా రియాక్ట్ అయ్యేది?
లెటర్లో మ్యాటర్ చదివాక కదా, ముందు ఆ లెటర్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇక మీరు చదివి ఓకే అంటే సంతోషమే సంతోషం. రేవతి, ఏంటి నువ్వు చేసే పని? ఆర్ యు మ్యాడ్? వాసు, హోల్డ్ యువర్ టంగ్. ఇది నా పర్సనల్ మ్యాటర్. అతను లెటర్ ఇవ్వాలనుకుంటున్నాడు, నేను తీసుకుంటున్నాను. నీకెందుకు టెన్షన్? నేను అందంగా ఉంటాను, అతనికి నచ్చింది, ఇంప్రెస్ అయ్యాడు. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి లెటర్ ఇస్తున్నాడు. మధ్యలో నీకేంటి? నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? మేము చూసుకుంటాము, నువ్వు కామ్గా ఉంటేనే మంచిది. అతనిలో మంచితనం ఉంది కాబట్టే డైరెక్ట్గా నాకు లెటర్ ఇవ్వడానికి కాస్త వెనక ముందయ్యాడు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా లెటర్ చదివితే గానీ నా ఒపీనియన్ చెప్పలేను. అయినా మధ్యలో నువ్వెందుకంటే ఇరిటేట్ అయి అనవసరంగా అతని మీద చేయి చేసుకున్నావు? అనవసరమైన బిల్డప్లెందుకు? నువ్వు డ్రైవర్లా బిహేవ్ చేయి. కామ్గా నిన్ను తను రిక్వెస్ట్ చేస్తే నలుగురిలో నన్ను చీప్ చేయాలనేగా నీ ఉద్దేశం? నలుగురు పోగైతే నా పరువు పోవాలనేగా అతని మీద చేయి చేసుకొని సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేశావు. ఇదంతా నా మీద జలసుండే కదా చేశావు. నువ్వు ఇంకా సైలెంట్గా ఉంటే మంచిది, లేకపోతే నేనే నిన్ను యాగి చేయాల్సి వస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు మేడం. మీరు ఇంత బోల్డ్గా ఆలోచిస్తారని అనుకోలేదు. మీ ఆలోచన విధానం నాకు మీ మీద ఇంకా ప్రేమని గౌరవాన్ని పెంచింది. ఓకే, మరీ పొగడేయకండి. నేను లెటర్ చదివాక నా రెస్పాన్స్ ఇస్తాను. పర్వాలేదు కదా? భలేవారే. టేక్ యూర్ ఓన్ టైం, కానీ ఎస్ అంటే చాలు. ఆలోచిస్తాను. 99% పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయండి. వాసు, బయలుదేరదామా? హలో, పిలుస్తున్నారు, వెళ్ళు. అర్థమైందా నీ పొజిషన్ ఏంటో? యు ఆర్ ఏ ఓన్లీ డ్రైవర్. ఓవర్ యాక్షన్ చేసి చేయి చేసుకుంటాం, అలాంటివి చేయడం అస్సలు మంచిది కాదు. వెళ్ళు, వెళ్ళమని చెప్తున్నా కదా, వెళ్ళు. ఏంటి ట్రాన్స్లోకి వెళ్తున్నావా? ముందు చాలా రియాక్షన్స్ అవసరం పడతాయి. కాస్తంత దాసుకో బాస్. నువ్వైనా నన్ను ఏం చూసి చేయి చేసుకున్నావు? నేనేమన్నా ఆఫ్టర్ ఆల్ గాడినా? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నెలకి 40,000 శాలరీ, 3 కార్లు 4 బంగ్లాలు ఉన్నాయి. నాకు సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. డెఫినెట్గా రేపో మాపో ఓకే అంటుంది. ఆ పైన మేళం తాళం భోజనం. వెళ్ళు, మేడం డార్లింగ్ వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ఏంటి ఇంత ఆలస్యం? అతనితో ఏమైనా ఎక్స్ట్రాల్ చేసావా? కుక్క శ్లోకాలు చెప్తుంటే వింటున్నానులే. కుక్క శ్లోకాలు చెప్పదు, తీస్తుంది. ముందు బయలుదేరు. హలో, ఎఫ్ఎం ఆన్ చేయి. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఏయ్, ఏంటి ఆఫ్ చేసావు? ఆన్ చేయి. కరెక్ట్ టైంకి కరెక్ట్ పాట. ఇట్స్ అ రియల్ కోఇన్సిడెంట్. పెట్టు. కాస్త సౌండ్ పెంచువా? ఎలావో నువ్వు నా మనసుకి.
ఇదేంటబ్బా, లవ్వు లవ్వు అంటూ ఆడు కాకిల గర్చి మరీ ఇచ్చాడు. ఈవిడ పర్సనల్ ఫీలింగ్స్ అని తెగ స్టిల్స్ ఇచ్చి కార్లో మ్యూజిక్ పెట్టుకొని ఓ ఇన్వాల్వ్ అయి చదివి ఎంజాయ్ కూడా చేసిందే. లెటర్లో ఇంప్రెసింగ్ మ్యాటర్ ఏమీ లేదా? ఏమైనా కొటేషన్స్ దొరుకుతాయేమో ఒకసారి చూస్తే పోలే. మేడం, మీరు చెప్పినట్టే యాక్ట్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నందుకు థ్యాంక్స్. అడపాదడపా ఇలాంటి అవకాశాలు ఇచ్చి ఆదుకుంటారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి మురళి. అమ్మ దీనమ్మ, యాక్షన్ అంటే నా యాక్టింగ్కి కౌంటర్ అటాక్ అన్నమాట. నెక్స్ట్ మిగిలింది ఎన్కౌంటర్. ఓకే, నేను దొంగనైతే అది మహా దొంగది. చెప్తా, దానంతు చూస్తా. అయితే నువ్వు అర్చన నగలడగలేదని అమ్మ అన్నం మానేసి నీతో మాట్లాడడం మానేసి అలిగిందన్నమాట. మాటేమిట్రా మాట, ప్రస్తుతం అమ్మ చేసే పనే అది. తన పంతను నెగ్గించుకోవడానికి పస్తులుంటుంది. అసలు అమ్మకి స్థలం కొనాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో, అర్చని నగలడగాలని ఎందుకు అనిపించిందో నాకేమీ తెలియట్లేదురా. మొట్టమొదటిసారి అమ్మ నాకు ఈ విషయం చెప్పినప్పుడు నా పరిస్థితి గురించి అమ్మకి వివరంగా చెప్పానురా. అప్పుడు సరే అని తలూపిన మనిషి మళ్ళీ మనసెందుకు మార్చుకుందో, అర్చని నగలు అడిగి తీరాలని ఎందుకు భీష్మించు కూర్చుందో నాకెప్పటికీ అర్థం కావట్లేదురా. ఎప్పుడైనా అమ్మకి నా మీద కోపం వస్తే మళ్ళీ తనే ఏరా గోపి అంటూ ఆప్యాయంగా పలకరించేదిరా. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదురా. తను చాలా పట్టుదలగా ఉందిరా, నన్ను పరాయి వాళ్ళ చూస్తోందిరా. అమ్మలా ఉంటే నాకు చాలా బాధగా ఉందిరా. బావా, నువ్వేం బాధపడకు, శివ ఇస్ హియర్. అమ్మ కోపం నీకు నాకు కొత్త ఏంటి? చూద్దాం ఎన్ని రోజులు కోపంగా ఉంటుందో. కొన్ని రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది. నువ్వేం కంగారు పడకు. ఎంత తేలిగ్గా అనేసావురా. నిజంగా పరిస్థితి అలాగే ఉంటే ఈ బాధ బెంగ ఎందుకురా? నేను చాలా సంతోషంగా ఉండేవాణ్ణి. బావా, నా ఇంట్లో పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. చాలా టెన్షన్గా ఉంది. మా అమ్మ నా మాట వినట్లేదురా. తన మాట ఆ స్థలమే తనకి ముఖ్యం అంటోంది. అర్చని నగలు అడిగి తీరాలి అంటోంది. పోనీ అడుగుదామా అంటే, మా ఇద్దరి పరిస్థితి నీకు తెలుసు కదా. మేమిద్దరం భార్యాభర్తలో ఉన్నావా? లేదుగా, నటిస్తున్నాం. నేనిప్పుడు అర్చని అడిగితే అటు అర్చన దగ్గర ఇటు మా అత్తగారి దగ్గర నా పరిస్థితి ఇంకా దిగజారిపోతుందిరా. అసలే వాళ్ళిద్దరికీ నేనంటే పేకల దాకా కోపం. అమ్మేమో నేను వాళ్ళని సపోర్ట్ చేస్తూ అమ్మని పరాయిదానిలా చూస్తున్నానని నన్ను తప్పుగా అనుకుంటుందిరా. ఏంటోరా, అమ్మ భోంచేయకుండా పస్తులుంటే చాలా బాధగా ఉందిరా. చూడరా బావా, పెద్దలంటే విలువిచ్చే వాళ్ళకి ఈ విలువలు తప్పవురా. ఈ పెద్దవాళ్ళంతా అంతే, తుడిచి పాడేసే వాళ్ళని నమ్మరు. కాస్త అణుగుగా ఉన్న వాళ్ళ మీదే సవారీ చేస్తారు. మన ఆలోచనలు వాళ్ళు పట్టించుకోరు బావా. ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని వంకలు పెడతారు. అవును, నువ్వు వచ్చేటప్పుడు అమ్మకు నచ్చ చెప్పి అర్చన అన్నం తినిపించమనే వచ్చావు కదా. సర్లే, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఈ పాటికి అమ్మని లైన్లో పెట్టేసి అన్నం తినిపించేసే ఉంటుంది. చెల్లాయి మీద నాకు నమ్మకం ఉందిరా. సర్లే కానీ బావా, ఆ మాట అలా ఉంచు. నీ మీద అర్చన కోపమైనా తగ్గిందా, లేకపోతే అలాగే ఉందా? ఏ మార్పు లేదురా, అలాగే ఉంది. నాతో తప్ప ఇంట్లో అందరితో బాగుంటుందిరా. అమ్మా నాన్నల దగ్గర మంచి కోడలుగా, రాణి వాసుల దగ్గర మంచి వదినగా మార్కులు సంపాదించుకుంది. కానీ నాకే రిమార్క్ మిగిల్చింది. క్వశ్చన్ మార్క్ అయిందిరా. నో ఆన్సర్, నో రిజల్ట్, నిల్, సున్నా. ఇంకా ఈ డ్రామా ఎన్నాడు బావా? అదే కదరా సమాధానం దొరకని ప్రశ్న అయింది. అదే తెలిస్తే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయిరా. బావా, మా నాటకానికి మేమే ప్రేక్షకులనరా. పొరపాటున ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో, కొంప కొల్లేరైపోతుంది. అసలే మా అమ్మ నా విషయంలో పేకలోతో కోపంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే పుండు మీద కారం చల్లినట్టుగా మా అమ్మ ఇంకా రెచ్చిపోతుందనే భయం. అర్చన వస్తుంది. ఈ విషయం గురించి మాట్లాడదు బావా, సరేనా? అట్టాగే బావా. బావా, సీఎం అన్న ముఖ్యమంత్రి అన్న ఒకటేనా? ఆ.
ఏం చెల్లెమ్మా ఏంటి బాగున్నావా? అర్చన, అమ్మ భోంచేసిందా? లేదు. అదేంటి, నచ్చజెప్పి అన్నం పెట్టమని చెప్పా కదా. ఆ ప్రయత్నమే చేశాను. చాలా రకాలుగా నచ్చ చెప్పి చూశాను, కానీ నా మాట వినలేదు.